బ్రో కమల్ హాసన్ గారిని అయితే నువ్వేమన్నా చరిత్రకారుడువా సే సారీ టు హైకోర్టు అని చెప్పి కోర్టు అయితే ఒక ఆదేశాలు ఇచ్చిందనమాట. అసలు ఏ విషయంలో ఇచ్చింది? అయితే థగ్ లైఫ్ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఒక పెద్ద ఇష్యూ జరుగుతుంది. ఇది పాన్ ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ చేస్తున్నారు. కాకపోతే కర్ణాటకలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా థగ్ లైఫ్ సినిమాని బ్యాన్ చేయాలి, మేము ఇక్కడ ఈ సినిమాని ఆడనివ్వమని చెప్పేసి రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పడం జరిగింది. అంటే దీని అంతటి కూడా కారణం ఏంటంటే కమల్ హాసన్ గారు కన్నడ భాష గురించి చేసినటువంటి వ్యాఖ్యలే కారణంగా నిలుస్తున్నాయి. అయితే ఒక ఈవెంట్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే కన్నడ భాష తమిళ్ నుంచే పుట్టుకొచ్చింది అనే విధంగా ఒక వ్యాఖ్యలు చేశాడనమాట. సో దానికి గాను ఇప్పుడు కన్నడ అంటే కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఏ విధంగా చెప్తారు, మీకేమైనా తెలుసా? తెలిసినప్పటికంటే మీకు తెలిసుంటే ఈ విధంగా చెప్పరు. తమిళ్ నుంచి కన్నడ ఏ విధంగా పుట్టుకొస్తుందని చెప్తారు మీరు అని చెప్పేసి కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు వస్తున్నటువంటి ఈ థగ్ లైఫ్ సినిమాని మేము ఆడనివ్వము, ఖచ్చితంగా మీరు ప్రజలందరికీ కూడా పబ్లిక్గానే సారీ చెప్పాలి, అప్పుడే మేము సినిమాని అంగీకరిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పేశారు కాబట్టి ఇక్కడ ఇప్పుడు థగ్ లైఫ్ సినిమాకి దాని తర్వాత ఈయన ఏం చెప్పారు కమల్ హాసన్ గారు అంటే, లేదు నేను తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా సారీ చెప్తాను, కానీ నా తప్పు లేనప్పుడు ఎవరికైనా కూడా నేను సారీ చెప్పను అనే విధంగా ఆయన చెప్పాడు. సో ఇప్పుడు ఏంటంటే చిత్రం యూనిట్ అందరూ కూడా కర్ణాటకలో సినిమా ఆడకపోతే ఏ విధంగా ఖచ్చితంగా సినిమాకి నష్టాలు వస్తాయని చెప్పేసి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లెటర్ అర్జీ పెట్టుకున్నారనమాట. సో ఈ విధంగా మీరు ఓన్లీ ఆ ఒక్క మాటని చూస్తున్నారు, వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది అందులో ఏముంది, ఆయన ఏం మాట్లాడాడు, ఆ మాట ఎందుకోసం అన్నాడు ఏంటనేది. సో వీడియో మొత్తాన్ని కూడా హైడ్ చేసేసి ఓన్లీ 2 మాటలని పట్టుకొని మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, దయచేసి సినిమాని అంగీకరించడానికి విధంగా వాళ్ళు లెటర్ పాస్ చేశారు. సో అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అంగీకారం కూడా రాలేదు. సో అప్పుడు ఈ సినిమా టీం వాళ్ళు ఏం చేస్తారు, హైకోర్టును ఆశ్రయించారు. సో హైకోర్టును ఆశ్రయించినప్పుడు హైకోర్టు కూడా వీళ్ళకి అంగీకారం తెలుపుతూ ఒక బిల్ అనేది పాస్ చేయలేదు. సో హైకోర్టు కూడా ఏం చెప్పిందంటే కమల్ హాసన్ గారు ఏమైనా చరిత్రకారుడా, ఆయన ఏమైనా భాషోద్యమకారుడా, సో ఈ విధంగా ఎట్లా చెప్తాడు, ఆయనకి ఏం తెలుసు, గ్రంథాలు కావచ్చు, అసలు భాష విధంగా మీరు ఇప్పటికే భాషకు సంబంధించి అటు కేరళ వాళ్ళు కావచ్చు, ఇటు చెన్నై వాళ్ళు, కర్ణాటక వాళ్ళందరూ కూడా వాళ్ళ భాషల పరంగా ఈ విధంగా ప్రాంతీయ భాష అనే విధంగా కొంచెం డిఫరెన్స్ చూపిస్తూ సినిమాని రిలీజ్ చేసుకుంటున్నారు. కర్ణాటకలో బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయని చెప్తున్నారు. మరి లేదు అందులో ఏమాత్రం కూడా నిజం లేదు. ఆల్రెడీ హైకోర్టే చెప్పింది ఖచ్చితంగా నువ్వు కోర్టుకు కానీ ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్ర ప్రజలందరికీ కూడా పబ్లిక్గా సారీ ఖచ్చితంగా చెప్పాల్సిందే, సే సారీ టు కర్ణాటక రాష్ట్రం అనే విధంగా హైకోర్టు స్వయంగా చెప్పింది. అండ్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. ఒక భాషని ఉద్దేశించి మీరేమైనా చరిత్రకారుడా, భాషోద్యమకారుడా, మీకు ఏ విధంగా తెలుసని ఇట్లా వ్యాఖ్యలు చేస్తారు కమల్ హాసన్ గారు అనే విధంగా హైకోర్టు స్వయంగా చెప్పింది. కాబట్టి మరి ఒకవేళ కమల్ హాసన్ గారు బయటకు వచ్చి సారీ చెప్తే తప్ప కర్ణాటకలో ఈ థగ్ లైఫ్ సినిమాని వాళ్ళు అంగీకరించే పరిస్థితి అయితే కనిపించట్లేదు. చూడాలి మరి కమల్ హాసన్ గారు ఎప్పుడు సారీ చెప్తారు. ఆల్రెడీ సినిమాకి ఇంకా 2 రోజుల సమయం మాత్రమే ఉంది, చూడాలి.